ఈ రెండే కదా ప్రజలకి భారం. ఈ రెండు ప్రభుత్వం కనుక సప్లై, నేనేమంటానంటే జనం పెరగాలంటే, జనాభా పెరగాలంటే ఎడ్యుకేషన్, మెడికల్ ఈ రెండు గవర్నమెంట్ జాతీయం చేసేమనండి. తీసేయద్దు, మూసేయద్దు, జాతీయం చేయండి. అంటే ప్రభుత్వం తీసేసుకోండి, ప్రభుత్వంతో నడిపించండి. ఇప్పుడు నువ్వు ఆరోగ్యశ్రీ అని వాళ్ళకి ఎవరికో తగలేసే బదులు నువ్వే నడిపించు దీంతో. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ విద్యాదీవెన పేరుతో నువ్వే చదివించు. ఎందుకంటే ఒక కాలేజీ ఇప్పుడు నిన్న చైతన్య మీదన ఐటీ రేట్ జరిగినాయి. సరే వాళ్ళు ఏదో 11 కోట్లు 15 కోట్లు దొరికినాయి అంటే నవ్వుకున్నాను నేను. ఎందుకంటే ఒక కార్పొరేట్ విద్యా సంస్థలో ఎంత ఉంటుందండి మినిమం ఫీజు? మినిమం ఇంటర్మీడియట్కి 50,000 ఉంది కదా మినిమం. ఒక ఏడాది 50,000 లక్షలు. నేను మినిమం అంటున్నా. మినిమం నాకు తెలుసు ఆ రేటు. మినిమం తీసి అవతల పడి 50,000 ఉంటుంది కదా మినిమం. 50,000తో ఎంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గర? ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న వాళ్ళు 30-40%, మిగతా అంతా ప్రైవేటే కదా. మరి ఆ లెక్కన చైతన్యలో ఒక 5 లక్షల మంది స్టూడెంట్స్ అనుకుందాం ఉంటారు కదా. 5 × 50,000 అంటే ఎంత ఉంటుందండి? ఎన్ని వేల కోట్ల రూపాయలు? నారాయణలో ఎన్ని వేల కోట్ల రూపాయలు? దాంట్లో వీళ్ళు ఖర్చు పెట్టేది ఎంత?